హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సతీష్. వెల్కమ్ టు సతీష్ వ్లాగ్స్. సాధారణంగా తెలంగాణలో ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది బోనాల పండుగ. హైదరాబాద్ లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కదా. ఈ రోజు మనం హైదరాబాద్ లో యూసఫ్గూడ అనే ఏరియాలో ఉన్నాం. యాక్చువల్ గా ఏంటంటే మేము ఉండే రూమ్ దగ్గరికి డప్పు సౌండ్ వినిపిస్తుంది. ఏంటబ్బా అని బయటికి వెళ్ళి చూస్తే అమ్మవారి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. నేను మా ఫ్రెండ్స్ కూడా అమ్మవారి ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొన్నాం. ఇక్కడికి చాలా మంది వచ్చారు. డప్పు సౌండ్లు, పోతురాజు డాన్సులతో ఈ ఏరియా మొత్తం అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాన్ని అయితే జరుపుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బోనాల పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనతో పాటు నేత్ర గారు ఉన్నారు. వారు మీలో చాలా మందికి తెలిసే ఉంటారు. లేట్ చేయకుండా వారిని అడిగి బోనాల పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. హలో, హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు నేత్ర. మాది హైదరాబాద్. మేము ఉప్పల్లో ఉంటాము. ఈరోజు మేము యూసుఫ్గూడలో బోనాలకు వచ్చినాం. యూసుఫ్గూడలో ఇంద్రనగర్ కాలనీలో బోనాలకు వచ్చినాం మేము. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బోనాల పండుగ రాకముందుకే అమ్మవారికి ముందు ఘటాలు, బోనాలు, ఊరేగింపు, తొట్టెల ఇవన్నీ తీసుకొని వెళ్ళడం మన సంప్రదాయము. మన సంప్రదాయంతో పాటు శివసత్తులతోని, జోగినీలతోని, అలాగే ఒగ్గు వాళ్ళతోని, పోతురాజులతోని బోనాలు తీసుకుపోడి అమ్మవారికి ఒడిబియ్యం పోసి అమ్మవారికి అన్నీ మనం తీసుకున్న అన్ని సమర్పించి అమ్మవారికి మనం మంచిగా ఉండాలి, పాడి పంట గొడ్డు గోద అన్నీ మంచిగా ఉండాలి, అమ్మవారికి మొక్కి వానలు వర్షాలు ఇట్లా అన్నీ మంచి అనుకున్న రీతిగా అనుకున్నట్టు పడాలని కోరుకొని అమ్మవారికి మొక్కడం జరుగుతుంది. ఈ ఆషాఢం బోనాల స్పెషాలిటీ ఇది. హైదరాబాద్లో బోనాల పండుగ ఎలా జరుపుకుంటారో మరి కొంతమందిని అడిగి తెలుసుకుందాం. మేము బోనం అన్నం వండి, వరమన్నం వండి, పచ్చన్నం వండి బోనాలలో పెట్టుకొని పోచమ్మ తల్లికి అమ్మవార్లకు అందరికీ మేము ఎక్కిస్తాం ప్రతి సంవత్సరం. ఇట్లా పోతురాజులతో తొట్టెలను తీసుకొని ఘటాలు తీసుకొని ఆటపాటలతో చక్కగా ఆడుకుంటా చక్కగా అందరినీ చల్లగా చూడమని దేశం అంతా వచ్చి చూసి ఎక్కిచ్చి వెళ్తాం అమ్మవారికి. ప్రతి సంవత్సరం చేస్తాము. పోచమ్మకేంది, మైసమ్మకేంది, మాంకాలమ్మకేంది అందరు అమ్మవార్లకి చల్లగా చూడాలి లోకం అంత తల్లి, పాడి పంటలు మంచిగా వండాలని. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే జై పెద్దమ్మ తల్లి అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.